హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు ఆర్టిస్టిక్ హౌస్ వైఫ్. సో ఈరోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి ఇన్స్టెంట్గా 5 మినిట్స్లో మనము రెడీ చేసుకునే ఒక రెసిపీ అండి. సో మీకు టిఫిన్కి ఏం లేదు అన్నప్పుడు అప్పటికప్పుడు 5 మినిట్స్లో చేసుకోవచ్చు అనమాట ఇది. సో ఎక్కువ లెందీ ప్రాసెస్ కాకుండా చాలా చిన్న ప్రాసెస్ అండి, అండ్ ఈజీగా అయిపోయి చూపిస్తున్నాను. ఫస్ట్ ఒక 1 కప్ రాగి పిండి అండ్ ఒక 2 స్పూన్స్ బొంబాయి రవ్వ, సూజీ అని అంటారు. సో బొంబాయి రవ్వ 2 స్పూన్స్ అండి. 2 స్పూన్స్ యాడ్ చేసిన తర్వాత ఒకసారి ఇలా కలిపేసేయండి. అంటే మనకి రవ్వ అండ్ పిండి బాగా కలిసిపోవాలి. సో ఒకసారి కలిపేసిన తర్వాత ఇప్పుడు నేను దీనికి సరిపడా ఉప్పు అండి, నేను తీసుకున్న క్వాంటిటీకి ఒక 1/2 స్పూన్ ఉప్పు వేస్తున్నాను. అండ్ దీనికి ఒక 2 స్పూన్స్ బియ్యం పిండి అండ్ ఒక కప్పు పెరుగు అండి. మీరు బియ్యం పిండి ఎంత ఎక్కువ వేస్తే అది అంత క్రిస్పీగా వస్తుందన్నమాట దోశ. సో ఇదంతా బాగా కలిపేయాలండి ఇప్పుడు. సో నేను బియ్యం పిండి కొంచెమే ఎందుకు వేసుకున్నాను అంటే, బియ్యం పిండి ఎక్కువ యాడ్ చేస్తే మళ్ళీ మనకి నార్మల్ లాగా అయిపోతుంది టిఫిన్. సో రాగిది మనం ఎక్కువ తిన్నట్టు అవ్వదు రాగి పిండి అని చెప్పి నేను రాగి పిండి ఎక్కువ వేసి బియ్యం పిండి కొంచెం వేసానండి. సో ఇప్పుడు ఈక్వల్ క్వాంటిటీ రాగి పిండి అండ్ బియ్యం పిండి వేస్తే చాలా క్రిస్పీగా వస్తుంది దోశ, కరకరలాడుతూ వస్తుంది. సో ఇంకా మీ ఇష్టం అండి, మీకు బియ్యం పిండి ఎంత కావాలంటే అంత యాడ్ చేసుకోవచ్చు. అండ్ ఇప్పుడు మనము అందులో కొన్ని వాటర్ యాడ్ చేసేసి మనం దోశ పిండిలాగా కలిపి ఒక 5 మినిట్స్ పక్కన పెట్టుకోండి. దాని తర్వాత ప్యాన్ వేడి చేసుకొని మీరు ఇలా దోశలాగా వేసుకోవచ్చు. అండ్ నేను నూనె కాకుండా నెయ్యితో ఫ్రై చేస్తున్నాను. అంటే మనం ఆయిల్ ఆల్రెడీ మ్యాక్సిమం అన్నిట్లో యూస్ చేస్తాం కదా, ఇప్పుడు ఎలాగో హెల్దీ ఫుడ్ చేస్తున్నాం కదా, సో కొంచెం నెయ్యితో ఫ్రై చేస్తే మంచిది అని నేను నెయ్యి యాడ్ చేస్తున్నాను. అండ్ పిల్లలకి నెయ్యి కూడా మంచిదండి. సో నెయ్యి కూడా హోమ్ మేడే. నా వ్లాగ్స్లో ఆల్రెడీ మీకు వీడియో ఉంటుంది నెయ్యి ఎలా చేసుకోవాలి ఇంట్లో అనేది. సో ఎవరైనా మిస్ అయ్యి ఉంటే కనుక ఆ వీడియో కూడా చూడండి. సో ఒక సైడ్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ సైడ్ టర్న్ చేసి 2 సైడ్స్ మంచిగా రోస్ట్ చేసి తీసేసుకోండి. అండ్ నెక్స్ట్ ఇంకొక దోశ వేసి చూపిస్తున్నాను నేను మీకు. అండ్ ఇది మనం బియ్యం పిండి ఎక్కువ యాడ్ చేయలేదు కాబట్టి కొంచెం స్మూత్గానే ఉంటుందండి దోశ. సో బియ్యం పిండి ఎక్కువ యాడ్ చేస్తే క్రిస్పీగా వస్తుంది, నేను మీకు ఇలా స్టిఫ్గా వస్తుందన్నమాట దోశ కూడా. సో నేను కావాలని చెప్పే బియ్యం పిండి ఎక్కువ యాడ్ చేయకుండా ఓన్లీ రాగి పిండి ఎక్కువ ఉండేటట్టు చూసుకున్నాను. సో ఇది మీ ఇష్టం అండి, కావాలి అనుకుంటే ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు, నేను మీకు ఇందాక చెప్పినట్టు. సో నెక్స్ట్ ఇంకొక దోశ నేను సేమ్ నెయ్యి వేసి ఫ్రై చేసుకుంటున్నాను. అండ్ 2 సైడ్స్ ఫ్రై చేయండి ఇది, లేదు అంటే ఒక సైడ్ మంచిగా రెడ్గా ఉంటుంది అండ్ ఒక సైడ్ పిండిలాగా కనిపిస్తూ ఉంటుందన్నమాట. సో 2 సైడ్స్ రోస్ట్ చేసుకుంటే మనకి పిల్లలు కూడా ఇలా డిఫరెంట్గా ఉంది అని కాకుండా నార్మల్గా తినేస్తారు. సో ఈ దోశ కూడా మనకి సాఫ్ట్గా ఉంటుంది కాబట్టి స్మూత్గా ఉంటుంది అండ్ పిల్లలు కూడా ఈజీగా తినేస్తారండి. నెయ్యితో ఫ్రై చేస్తున్నాం కాబట్టి మంచి ఫ్లేవర్ వస్తుంది దీనికి. సో ఇలా 2 సైడ్స్ ఫ్రై చేసి తీసుకున్న తర్వాత తీసి పక్కన పెట్టేసుకొని, అండ్ దీన్ని కొబ్బరి చట్నీ కానీ టమాటా చట్నీ కానీ ఏ చట్నీతో అయినా సర్వ్ చేసుకోవచ్చండి, బాగుంటుంది టేస్ట్ మాత్రం. అండ్ మంచి హెల్దీ ఫుడ్, ఇన్స్టెంట్ ఫుడ్ కాబట్టి మీకు అందరికీ నచ్చే ఉంటుంది అనుకుంటున్నాను. ఇది అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా మార్నింగ్ లేస్ అయినా రెడీ చేసుకునే రెసిపీ అండి. డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.